లైంగిక వేధింపుల విషయంలో కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై లైంగిక దాడి జరిగిన విషయంపై మాట్లాడుతూ నోరు జారారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో వీధుల్లో మహిళలపై ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయని అన్నారు. అయితే యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై ఇప్పటికే కమిషనరేట్లో మాట్లాడానని అన్నారు జి పరమేశ్వర. అయితే ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల పోలీసులు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇక అదేవిధంగా మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోకుండా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. అసలు ఏమైందంటే, గత వారం సుద్దంగుంటె పాల్య ప్రాంతంలో ఓ వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఒక్కసారిగా వెనుకల నుంచి వచ్చిన వారిలో ఓ యువతిని అసభ్యకరంగా తాకి అక్కడి నుంచి పరారయ్యారు. ఏం జరుగుతుందో తెలియక షాక్ అయిన యువతులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బెంగళూరులో గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయని, అటువంటి ఆకతాయిలను పోలీసులు తగిన బుద్ధి చెప్పారని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక వీడియో ఆధారంగా బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. How they are even scared to continue in that? No, I have already advised the commissioner to take very serious action in this particular case, and I have already advised them to increase the night beat, even daytime, not necessarily night only, but even daytime also. I have asked them to be more vigilant, and also the presence of police itself will deter somebody who goes against the law. So I have asked the commissioner to increase the beat, both night and day, so that this kind of street incidents, will not happen. So the BJP has been slamming the government, saying law and order has been on a complete deterioration in the state, with more and more instances like this. See, that is what I am telling. BJP doesn't tolerate good things. We have taken care of law and order so seriously. See, yesterday there was a Ram Navami festival, and we were very careful in looking after the people, where they have these celebrations.